దుఃఖం అలజడి లేకుండా ప్రశాంతంగా జీవించటమే ముక్తి జ్ఞాన ఉద్దేశమని ఏకం సేవకులు ఆప్తీజీ శైలజాజీ చెప్పారు. శాంతి ఏకత్వం కోసము ప్రీతాజీ కృష్ణాజీ చేపట్టిన ప్రపంచయాత్ర ద్వారా ఎక్స్పీరియన్స్ ఎన్లైట్మెంట్ అందించబోతున్నట్లు వారు వివరించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏకం మహాక్షేత్రం నుండి ప్రీతాజీ శ్రీకృష్ణాజీలు ముక్తి అనుభవం అందించడానికి బుద్ధుడు జన్మించిన ప్రాంతం నుంచి 2 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ముక్తి యాత్రను ప్రారంభించారని తెలిపారు. భారతదేశంలో అనేక పట్టణాలలో అలాగే అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాలలో యాత్ర కొనసాగుతోందని, అందులో భాగంగా చారిత్రక రాజమహేంద్రవరం వస్తున్నారని ఆప్తీజీ శైలజాజీ హోటల్ మంజీరలో 14వ తేదీ గురువారం సాయంత్రం 4:30 నుంచి 8:30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. లక్షలాది మందిలో ముక్తి జిజ్ఞాసను కలిగించి మానవాళి చైతన్యాన్ని హింస నుండి శాంతి వైపునకు, విభజన నుండి ఏకత్వం వైపునకు వ్యక్తిగతంగానూ సామూహికంగానూ ప్రభావితం చేస్తున్నారని వివరించారు. ఈ పవిత్ర సంధ్యా సమయంలో ముక్తి గురువులైన శ్రీ శ్రీ ప్రీతాజీ శ్రీ కృష్ణాజీలు జీవితాన్ని పరివర్తింపచేసే వారి ముక్తి జ్ఞానాన్ని, ముక్తి దీక్షను గోదావరి జిల్లాల్లో సాధకులందరికీ అందించనున్నారని, ఈ ముక్తి దీక్ష ద్వారా అందరూ శాంతిని, దైవత్వాన్ని అనుభవిస్తారన్నారు. బంధుమిత్రులతో కలిసి ఈ దివ్యానుభవాన్ని పొందాలని వారు సూచించారు. మంతెన రాధిక, రమ్య, నాగమణి, నిర్మల, ఈశ్వర్రావు, తవ్వ సత్యనారాయణ, దొంతంశెట్టి శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు. మా రాజమండ్రి వన్నెస్ కుటుంబం ఒక ఆహ్వానాన్ని అందించి ఇక్కడ వచ్చినందుకు మీకు శ్రీ ప్రీతాజీ శ్రీ కృష్ణాజీ సహ సంస్థాపకులైన ఏకం ఉద్యమానికి వారిద్దరూ కూడా సహ సంస్థాపకులు. వారిరువురు కూడా రాజమండ్రి రేపు రాబోతున్నారు. ఆ సందర్భంలో మీకు సందేశాన్ని అందించడానికి మేమందరం కూడా ఇక్కడ ఉన్నాము. శ్రీ ప్రీతాజీ శ్రీ కృష్ణాజీ ముక్తి గురువులుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ టీచర్స్గా ప్రసిద్ధిగాంచి ఉన్నారు. సో వారి యొక్క ముఖ్య ఉద్దేశం మానవ చైతన్యంలో ఈ ఏకత్వ స్థితిని వారికి బహుమానంగా అందించాలి అనే సంకల్పంతో ఈ కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు వన్నెస్ మూవ్మెంట్ సుమారుగా 60 నుంచి 90 దేశాలలో ఉంది. గొప్ప గొప్ప నాయకులు శ్రీ ప్రీతాజీ దగ్గర, శ్రీ కృష్ణాజీ దగ్గరికి వచ్చి ఒక పర్సనల్ జర్నీని వారి యొక్క గైడెన్స్లో తీసుకుంటూ ఉంటారు. వీరు ఎలాంటి నాయకులు అంటే అన్ని రంగాలకి సంబంధించిన హూ ఈస్ హూ అన్నమాట. వారు ఉదాహరణకి మీరు అషర్ రేమండ్ని తీసుకుంటే హీఈస్ నోన్ యాజ్ ద కింగ్ ఆఫ్ మ్యూజిక్. ఈరోజు ఆయన యొక్క సాంగ్స్, ఆయన యొక్క ఆల్బమ్స్ యువత దేశాల్లో కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఒక మ్యూజికల్ కింగ్ ఆయన శ్రీ ప్రీతాజీ శ్రీ కృష్ణాజీ దగ్గర ఒక పర్సనల్ జర్నీ చేస్తూ వారి మెంటార్గా స్వీకరించి ముందుకు పెడుతున్నారు. తన డెస్టినీని చిత్రీకరణ చేసుకుంటున్నారు. అంతేకాక అరీనాన్ని మీరు వినే ఉంటారు, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అలాంటి బ్యూటీ పేజెంట్ సంస్థకి తాను CEO అన్నమాట. వారు శ్రీ ప్రీతాజీ శ్రీ కృష్ణాజీ యొక్క శిష్యులు. ఇలాంటి పెద్ద పెద్ద వారందరూ కూడా మార్క్ సర్విటన్, హీస్ అన్ ఆథర్, అండ్ మైక్ నోవాగ్రాడ్స్, ఆయన వచ్చి కింగ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్స్. శ్రీ ప్రీతాజీ శ్రీ కృష్ణాజీ వారు మొట్టమొదటిగా రాజమహేంద్రానికి వచ్చి ప్రతి మనిషి జీవితంలో అనుభవిస్తున్న సమస్యకి పరిష్కారాన్ని ఇస్తున్నారు. వ్యక్తిగతంగా తీసుకోండి, కుటుంబ పరంగా తీసుకోండి, లేదా సంస్థ పరంగా, దేశపరంగా తీసుకున్నట్లయితే మనిషి అంతరంగంగా అలజడితోనూ ఒక ఒత్తిడితో జీవిస్తున్నాడు. ఆ ఒత్తిడితో అలజడితో జీవిస్తున్నప్పుడు దాన్ని దాటుకొని వెళ్ళడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నా తను ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే అది ఒక చాప కింద నీరులాగా వెళ్ళిపోయి ఏదో ఒక రోజున ఆ చెమ్మదనాన్ని తను అనుభవిస్తూ చుట్టూ ఉన్న చోటు కూడా దాన్ని వ్యాపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అలజడితో ఉన్నప్పుడు తానొక్కడే కాకుండా తన చుట్టూ ఉన్న వారికి అలజడిని ఇస్తున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు అదే అనుభవాన్ని ఇస్తున్నారు. దాంట్లో ఉండి చేసే ప్రతి పని కూడా దిగజారిపోయేలాగుంది, కానీ ఎదుగుదలకి లేదు. బాంధవ్యాలు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి అనుభవాలతో ఉన్నప్పుడు ప్రేమ లేకుండా ఘర్షణ, అలజడి, ఒత్తిడి, కంగారికి గురైపోతున్నాం. తద్వారా కుటుంబంలో ప్రేమను అనుభవించలేకపోతున్నాము. వ్యవస్థలు తీసుకున్నట్లయితే సఖ్యత లేకుండా, ఒకటి అనేది ఒక టీం వర్క్ లేకుండా విభజన అయిపోయి వారి
సంస్థ గొప్ప స్థాయికి ఎదగలేకపోతుంది. అదేవిధంగా దేశంలో కూడా శ్రీకృష్ణజీ శ్రీప్రీతాజీ ముక్తి గురువులు ఈరోజు మన రాజమహేంద్రానికి వచ్చి మనిషి చైతన్యంలో ఈ యొక్క అంతరంగ స్థితుల నుంచి దాటి ఆ ప్రశాంతత అనే స్థితి, ప్రేమ అనే స్థితి, ఏకత్వం అనే స్థితిలో జీవించినప్పుడు వ్యక్తిగతంగా తాను ఎంత ఆనందంగా ఉండగలరు, తన కుటుంబానికి ఎంత ఏకత్వాన్ని తీసుకొని రాగలుగుతారు, ఎంత ప్రేమ, అక్కర, ఆప్యాయత తీసుకురాగలరు, తన సంస్థకి ఎలాంటి ఒక ఎదుగుదలను తీసుకురాగలరు ఆ స్థితిలో ఉన్నప్పుడు. అలాగే దేశాన్ని కూడా గొప్ప దేశంగా నిర్మించగలుగుతారు. ఎందుకంటే శ్రీకృష్ణజీ శ్రీప్రీతాజీ చెప్తారు, మనోహర స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా సృష్టి సహకరిస్తుంది, ఆ విశ్వ చైతన్యం నీతో పాటు తోడుగా ఉంటుంది అంటారు.